పరలోకమందున్న తండ్రి, ఈరోజు మీ పాస్తులోకి సంఘ ప్రార్థన కొరకు వచ్చాం ప్రభా. మీరు మాట్లాడి మేము దేని కొరకే ప్రార్థించాలో కృప చూపించు. మీ స్వరాన్ని వినిపింప చేయవలసిన మీది వేడుకుంటూ కృతజ్ఞులమై స్థుతిగణత చెల్లిస్తూ రావాల్సిన తీసుకురండి, సహాయం చేయండి. ఇలాగానే ఉంటున్నారు వాతావరణం యొక్క ప్రభా, పరిస్థితులను బట్టి రాలేకపోతున్నారు. అయిన ఆశ రావాలి, ప్రార్థించండి. ఆశ తృష్ణ హృదయాలు దయచేయండి, కనికరించండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం నుంచి 46 వచనాల వరకు, అయితే 42 నుంచి 45 ఈ 3 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మొదటి రాజు గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం నుంచి 45వ వచనం వరకు. బైబిల్ ముందు భాగం నుంచి 300, పేజీ నెంబర్ 300, ముందు భాగం నుంచి. ఆహాబు భోజనము చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాల మీద ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుతున్నదా నేను. అప్పుడు ఏలియా, నువ్వు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నేను ఆపకున్నట్లు నీ రథమును పొమ్మని చెప్పుమని వాణిని పంపాను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వార గురిసెను కనుక ఆహాబు రథమికి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా మరి ప్రవచించిన మాట మన 17వ అధ్యాయంలో చూస్తే ఏలియా చెప్తాడు, నా మాట ప్రకారం కానీ ఈ సంవత్సరాల్లో వర్షం కనుక కుదరదంట. 3.5 సంవత్సరాలు వర్షం లేక మరి భూమి ఎండిపోయేసి పశువులకు గడ్డి లేక ఎంతో బాధలు, మరి ఆ యొక్క బావులలో నీళ్ళు ఎండిపోయి ఎంతో బాధలు పడేవారుగా చూస్తూ ఉంటున్నాం. చివరికి మరి తర్వాత ఎందుకు కారణం అంటే ఆహాబు యొక్క పాపాలను బట్టి అక్కడ మనకు చెప్పబడతాను. చూడండి, ఇక్కడ 18వ అధ్యాయం 18వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతా వినండి. 17, 18. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నువ్వే కావాయని అతనితో అనగా అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని బాధపెట్టువారై ఉన్నారు కదండి. కాబట్టి ఇశ్రాయేలు బాధపెట్టడానికి గల కారణం కూడా ఆహాబు యొక్క పాపాలే. కాబట్టి వర్షాలను బట్టి దేవుడు ఎందుకు వర్షాలను ఇవ్వలేదంటే అక్కడ జరుగుతున్నటువంటి పాప సంబంధమైన క్రియలను బట్టి. సరే, అయిపోయింది. ఏలియా మరి ఆ కర్మేలు పర్వతంపైకి వెళ్ళి మోకాల మధ్య తన ముఖం ఉంచుకొని ప్రార్థన చేసి తన యొక్క పనివాడితో సేవకుడితో చెప్తున్న మాట, నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి పారదోడి ఏమైనా కనపడతాను దాసునితో అంటే ఆ సముద్రం వైపు ఏమైనా చూడంటే చూశాడు, ఏమీ కనపడలేదు. 7 సార్లు పోయి రాపడు. 7 సార్లు పోయి వచ్చినా కూడా ఏం కనపడదు. చివరికి 7వ సారి కనపడుతుంటే మరి సముద్రం నుండి చిన్న హస్తం లాంటిది ఒక మేఘం బయటకు వస్తూ ఉంది అన్నాడు. కాబట్టి ఏలియా యొక్క ప్రార్థన మనం చూస్తే చిన్న మేఘములాగా వచ్చినటువంటి ఆ యొక్క మేఘము అత్యధికమైనటువంటి వర్షముతో కుమ్మరింపబడినట్లుగా మనకు అక్కడ చూస్తూ ఉంటున్నాం. 3.5 సంవత్సరం యాకోబు రాసిన పత్రికలు మనం చూస్తే ఒకసారి ప్రార్థిస్తే ఏలియా 3.5 సంవత్సరం వర్షం రాలేదు. మళ్ళా ప్రార్థన చేశాడు. మరి ఆ యొక్క కరువు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన సందర్భం మళ్ళీ ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం తర్వాత మళ్ళా వర్షము పడింది. అంటే వర్షము పడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాము. ఈ వర్షము దేనికి గుర్తుగా ఉంది? వర్షం అంటే దేవుని వాక్యానికి గుర్తుగా మనం చూడండి. ద్వితీయోపదేశ కాండం
32 అధ్యాయం 2వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండం 32 అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవండి. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను, చినుకుల వలెను, వర్షం వల్లే ఉండును. నా వాక్యము ఏంటండి వాక్యం? అది వర్షం దేని గుర్తుగా ఉంది? దేవుని వాక్యాన్ని గుర్తు. దేవుని వాక్యము అంటే వర్షంలాగా ఆ భూమి పైన వర్షం ఎప్పుడైతే భూమి మీద పడుతుందో, పడినటువంటి వర్షము ఏం చేస్తుంది? భూమి దాన్ని బాగాని పండిస్తుంది కదా అండి. భూమి పడిన తర్వాత ఏం చేస్తుంది? భూమి పండిస్తుంది కదా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4 బైబిల్ వెనక నుంచి 212 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ వెనక నుంచి 212వ పేజీ చదువు. సహోదరులారా, ఓపిక కలిగి ఉండుడి. చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును సమకూడు వరకు ఓపికతో కాచుకొనుచు కనిపెట్టుకును. వర్షం పడితే ఏమవుతుందని చెప్పండి? భూమి ఫలిస్తా. ఓపికతో కడవర్షము, తొలకరి వర్షం. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ మనం చూస్తే ఏలియా మరి అంతవరకు 3.5 సంవత్సరము ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షాలు పడలా. తర్వాత ప్రార్థన చేస్తే సమృద్ధి అయిన వర్షాలు. కాబట్టి ఈ వర్షము దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. మన ప్రార్థనలు, ఏలియాక ప్రార్థన, మన ప్రార్థన ఏమని చేయాలి? ప్రభువా, నీ వర్షం కురిపించు, దేవుని వాక్యం కురిపించు. ఎప్పుడైతే వర్షము భూమి మీద పడుతుందో భూమి ఏం చేస్తుంది? ఫలిస్తుంది. అంటే మొక్కల్ని, చిన్న చిన్న మొక్కల్ని కానీ అన్నింటినీ కూడా చిగిరింపజేస్తుంది వర్షము ద్వారా. ఆ వర్షము భౌతిక సంబంధమైనదైతే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యము మనలో కురిపించబడాలా. మన ప్రార్థన చేయాలా? ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన వాక్యం దేవుడి సంఘాలలో, దేవుడి ప్రార్థన దగ్గర మన దగ్గర ఆ కురిపింపబడుతుందో అప్పుడు మనలో బీడుబారినటువంటి మన హృదయం ఏంటంటే ఫలింపులోకి చిగిరించేదానికి వస్తారు. కాబట్టి ఈ వర్షం అనేది దేవుని వాక్యానికి సూచనగా. కాబట్టి ఆ వాక్యం పడిన వెంటనే మనం చూస్తూ ఉంటాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ వాక్యము పడినప్పుడు 100 మంది, 1,00,000 మంది, 100 మంది, 1,000 మంది రక్షణ పడు. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం బైబిల్ వెనక భాగం నుంచి 104వ పేజీ, 105 పేజీ, 105. అతని వాక్యము అంగీకరించిన వారు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది పైన ఏం పడింది చెప్పండి? దేవుని యొక్క వాక్యం వర్షం వలె కురిసింది. ఈ 5వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యం ఎట్టుంటుంది? విన్నవారిలో సుమారు 5,000 మంది దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే వాళ్ళు అంగీకరించి 5,000 మంది కదా. 3,000 మంది కాదు. 4వ అధ్యాయం 4వ వచనం కదా. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఒక్కసారి వర్షం పడితే ఏమైపోయింది చెప్పండి? భూమి బీడుబారిన భూమి, నశించిపోయే భూములు 5,000 మంది ఉన్నారు, 3,000 మంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఆ వాక్యం హృదయాలలో ఏ వ్యక్తులైతే క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో వారి హృదయాలు పడిన వెంటనే వారు మొలిచినారు. అంటే రక్షణ వారి హృదయాల్లో కలిగిందని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ప్రార్థన, వర్షం పడితే ఎక్కడైనా సరే వర్షం లేకపోవడం ద్వారానే బీడు భూములు ఏం చూస్తున్నాయి మరి పాడైపోయాయి. అంటే వర్షము ద్వారా పండే పంట వేరు, కింద నుంచి భూమిలో నుంచి మనం బోర్లు వేసుకుని నీళ్ళ ద్వారా పండే పంట వేరు. దీనికి చాలా తేడా ఉంటుంది. కొద్దిగా తేడా. వర్షం ద్వారా పండే పంటకి శ్రేష్టమైనది ఉంటుంది, కొద్ది భూమిలోంచి వచ్చేదంటే ఒక రకంగా ఉంటుంది, మనం పండుతుంది, అంత శ్రేష్టమైనది కావు. కాబట్టి వర్షము అనేటువంటి వాక్యము దైవపడిన హృదయాల్లో కలగాల, ఆ హృదయాలలో పడాల, వర్షం కురిపింపబడాలి. భౌతిక సంబంధమైన వర్షం కురిపించినట్లు ఆత్మ సంబంధం దేవుని వాక్యం కూడా ప్రజలలో హృదయాల్లో
కురిపింపబడినట్లు మనం ప్రార్థన చేయాలా. హెబ్రోన్లో ఒక దినాల్లో ఉండేది కాదు. ఇప్పుడు మరి దేవుని వాక్యాన్ని వర్షం కురిపింపబడాలి. హృదయాల్లో ఆ వాక్యం మొలకెత్తాల. సాతాను ఎత్తుకోబోకూడదు. అనేకులు రక్షింపబడాలి, అనేకులు రావాలా. యవనస్తుల పిల్లల్లో, మరి స్కూల్ పిల్లల్లో, కతునూరాలు ఉన్న వారిలో, హృదయాల్లో అన్నింటిలో కూడా దేవుని వాక్యం విత్తబడాలి, దేవుడి వాక్యం కుమ్మరింపబడాలా అని మనం గుర్తించుకోవాలి. దాని కొరకే ప్రార్థన చేద్దాం. ప్రభా, అలాగా మీ వాక్యమును ప్రభా మరి వర్షమలే కురిపించు ప్రభా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిపించినావు. 3.5 సంవత్సరాలు పండిన పంటలన్నీ కూడా పండినాయి, గడ్డి మొలిచింది, మరి పశువులకు ఆహారం వచ్చింది. మరి ఆ వర్షం ద్వారా నదులు నిండినాయి, వర్షం ద్వారా భూమి లోపల కూడా నీరు ఊరుతూ వచ్చాయి, చెట్లు బాగా పచ్చకుండా వచ్చాయి. అంతకుముందు ఎండిపోయిన స్థితి. కాబట్టి వర్షమును దేవుడు పంపిస్తే ప్రియమైన వారరా, మొద్దైనా సరే ఆ మొద్దుకు కొద్దిగా వాసన, నీటి వాసన తగిలిందంటే చాలు, ఆ ముద్ద ఏం చేస్తా చెప్పండి, చిగిరిస్తుంది. అర్థమైందా? మొద్దు కొట్టేసినాము, సగానికి సగం చీలిపోయి ఉంటుంది, కొంత కూడా చీకు పట్టిపోయి ఉంటుంది, కొన్ని చీకు పట్టిపోయి ఉంటుంది. కానీ ఎండిపోయింది కదా అనుకుంటే కాదు, ఒక్కసారి వర్షం పడిందంటే ఆ కొద్దిలో ఏం చేస్తుంది, మళ్ళా చిగురు అనేది వర్షం మనం చూస్తాం. వర్షం యొక్క ప్రభావం అలాంటిది. అదే దేవుని వాక్యము. ఆ వాక్యం యొక్క ప్రభావం ప్రజల హృదయాల కారు. వాక్య ప్రభావం లేకపోతే మనం ఎంత చెప్పినా, ఎన్ని చేసినా, గట్టి కలిసినా ఏం ప్రయోజనం ఉండదు. అధ్యాయాల ఈ క్రమం ఆ క్రమం చెప్పినా వేస్ట్. ఆ వాక్యం యొక్క ప్రభావం వాళ్ళ హృదయాలలో పడితేనే తప్ప, అది మొలిస్తే, అది పడితేనే బీడుబారిన హృదయాలు. మనం ఎంత చెప్పినా కూడా ఏమి, ఎంతోమందికి ఎన్నో మాటలు చెప్తా ఉంటాం, ఇట్ట కాదు అట్ట కాదు, రావాల ప్రార్థన రావాలి, ఇజ్జాలి, ఇది క్రమం కాదు, ఇది క్రమం కాదు, ఎన్నో చెప్తా ఉంటాం. అవన్నీ కూడా ఫలించడంలే. కానీ ఎందుకు బీడుబారిపోయింది, హృదయం బీడుబారిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యము అనేటువంటిది వర్షము వాళ్ళ హృదయాల మీద పడితేనే కానీ బీడుబారినటువంటి ఆ యొక్క భూములు చిగురిస్తాయి, పండుతాయి. ఆ వాక్యం ఏం కావాలంటే మనకు ఏం చెప్పండి, దేవుడి వాక్యము కుమ్మరింపబడినట్టు మనము ప్రార్థన చేయాలి. కాబట్టి రక్షణ లేని వారికి రక్షణ ప్రార్థిద్దాం. దేవుడి మందిరానికి వచ్చి కూడా వెనకబడిన వారు కూడా ప్రార్థిద్దాం. దేవుని సన్నిధి ప్రార్థన అంటే ఆశ కలిగిన వారుగా, ప్రార్థనకు ఆశ కలిగిన వారే రావడానికి కొరకై వారి హృదయాలు ప్రార్థిద్దాం. ఇంకా మనకు మరి మందిరం సంబంధంగా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా సహాయపడినట్లు ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా ఈ నెలలో మనకు వర్షాలు పడాలి భౌతిక సంబంధంగా, లేకపోతే మనకు భోజనం ఉండదు. కాబట్టి దేవుడు మంచి వర్షాలు, ఒక 2 నెలలు చక్కటి వర్షాలు, మంచి వర్షాలు ఇచ్చి భూమి అంతా కూడా పండేటట్టుగా, మంచిగా పండేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థనలు మనం గడుపుదాం. మన కొరకు దేవుని వాక్యమనే వర్షము, దైవ గ్రంథం, దైవబిడ్డల హృదయాలు పడినట్లు, ఎవరైతే వెనకబడినారో వారి హృదయాలు పడి వాళ్ళు మొలిచి చిగురించినట్లు వారి మళ్ళీ ప్రభు సన్నిధిలోకి రావడానికి కొరకే ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారి హృదయాలు కూడా రక్షింపబడినట్లు ప్రార్థన చేద్దాం. భౌతిక సంబంధంగా ఆగిపోయినట్టు వర్షాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి మందిరం చుట్టూ దేవుదూత కావలు ఉంటున్నట్టు కూడా ప్రార్థన చేద్దాం. గేటు పెట్టుకోవాలా, ఇంకెన్నో పనులు ఉన్నాయి. బాత్రూమ్ డోరు ప్రాముఖ్యమైనది, అది అమర్చుకోవాలా, దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి 7,000 మనం దేవుడి మందిరానికి అప్పు పెట్టాం. 7,000, ఆ 7,000 ఇచ్చారు, 7,000 ఉండకూడదు. కాబట్టి దేవుడు సహాయం చేయడు. దేవుడు తన సహాయమును మనకు అందించినట్లు దాని విషయం కూడా మనం ప్రార్థనలో గడుపు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.